కేజ్రీవాల్ అరెస్టుతో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ భవిష్యత్ ఏంటి? ప్రస్తుతానికైతే సీఎంగా కేజ్రీవాలే కొనసాగుతున్నా ఒకవేళ ఆయనపై వేటు పడితే తదుపరి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? కేజ్రీవాల్ ఇటు పాలనను అటు పార్టీని సమర్థవంతంగా నడిపే నేత ఎవరు? ఆప్ పగ్గాలను ఎవరికి అప్పగిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేజ్రీవాల్ అరెస్ట్ ఆప్కు సానుభూతిగా మారుతుందా లేక నష్టం తెచ్చిపెడుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టుల పర్వం పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఈ కేసులో కవిత అరెస్ట్ అయిన వారం రోజుల వ్యవధిలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో అసలైన సూత్రధారి కేజ్రీవాల్ అంటూ ఆయనను అదుపులోకి తీసుకుంది ఈడీ. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సంచలనంగా మారింది. ఇది పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. అయితే జైలు నుంచే కేజ్రీవాల్ సీఎంగా పాలన బాధ్యతలను కొనసాగిస్తారని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. ఈ వ్యూహానికి ఆప్ ఎప్పుడో పదును పెట్టింది. గతేడాది డిసెంబర్లోనే కేజ్రీవాల్ అరెస్టుపై ప్రచారం జరగ్గా ఆయన రాజీనామా చెయ్యాలా లేదా జైలు నుంచే పాలన కొనసాగించాలా అనే అంశంపై మైబీ కేజ్రీవాల్ పేరిట ఆప్ పలు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. దీనిలో సీఎం పదవి నుంచి ఆయన దిగాల్సిన అవసరం లేదని అత్యధిక మంది కోరుకున్నట్లు నాడు పార్టీ వెల్లడించింది. కేజ్రీవాల్ వద్ద ప్రస్తుతానికి ఎలాంటి కీలక శాఖలు లేకపోవడంతో పాలనకు ఇబ్బంది లేకపోయినా మంత్రులు అధికారులతో రోజువారీ సమావేశాలు సమీక్షలు చేయటంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. సీఎం అరెస్టైతే రాజీనామా చేయాలని, పాలనా పగ్గాలను వేరే వారికివ్వాలని చట్టంలో ఎక్కడా లేదని న్యాయ నిపుణుడు ఎస్కే శర్మ వెల్లడించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి దోషిగా తేలే వరకు పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అయితే జైలు గది నుంచి సమీక్షలు, మంత్రివర్గ సమావేశాల నిర్వహణ వాస్తవిక పరిస్థితుల్లో సాధ్యం కాదని, సంక్షోభ పరిస్థితులు కూడా ఏర్పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉందన్నారు. దీంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర చాలా కీలకం కానుంది. గతంలో బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్లగా పగ్గాలను తన భార్య రబ్రీదేవికిచ్చారు. ఇటీవల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బాధ్యతల నుంచి వైదొలగారు. కేజ్రీవాల్ పదవిలో కొనసాగితే జైలు నుంచి పాలన సాగించిన తొలి సీఎంగా రికార్డు సృష్టించనున్నారు. ఒకవేళ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వస్తే ఆ స్థానం భర్తీ చేసేందుకు పార్టీ నుంచి విద్యాశాఖ మంత్రి ఆతిషి, వైద్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పేర్లు తెరపైకి రావచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉన్నత విద్యావంతురాలైన ఆతిషి ఇప్పటికే అత్యధిక శాఖలను నిర్వహిస్తున్నారు. ఆమె కేజ్రీవాల్ కు అత్యంత విశ్వాసపాత్రురాలు. పైగా పార్టీ ప్రతినిధిగా ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో మంచి నైపుణ్యముంది. ఇక భరద్వాజ్ కూడా పలు శాఖలను నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని, పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారన్న పేరుంది. కేజ్రీవాల్ సతీమణి సునీత పేరు కూడా రేసులో నిలిచే అవకాశం ఉంది. ఆమె రెవెన్యూ సర్వీస్ మాజీ అధికారిని. తరచూ పార్టీ సమావేశాల్లో పాల్గొంటూ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అన్నింటికీ మించి ఆప్ రాజకీయ బాధ్యతలే ఇప్పుడు కత్తిమీద సాముగా మారనున్నాయి. ప్రాంతీయ పార్టీగా ఢిల్లీలో ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆప్ అతి తక్కువ టైంలోనే జాతీయ పార్టీగా అవతరించింది. పంజాబ్, గుజరాత్, హర్యానా, గోవాలో తన ప్రాబల్యం చూపించగలిగింది. ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే క్రమంలో ప్రజాకర్షణ నేతగా కేజ్రీవాల్ వ్యవహరిస్తున్నారు అనటంలో సందేహం లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుతో అంతే సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపించే లీడర్ ఎవరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దేశవ్యాప్త ప్రచార బాధ్యతలను భుజాన వేసుకోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కేజ్రీవాల్. అన్నా హజరే మార్గదర్శకత్వంలో సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీని స్థాపించారు కేజ్రీవాల్. తక్కువ టైంలోనే ఢిల్లీ ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ ఇప్పుడు అదే కేజ్రీవాల్ అవినీతి కేసులో అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందా లేదా అనేది కోర్టులో తేలాల్సి ఉన్నా ప్రస్తుతానికైతే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే కక్షపూరితంగా అరెస్టు చేశారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
అన్నారు. అరెస్టుతో తమకు ఎలాంటి సంబంధం లేదు, అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఈడీ అరెస్టు చేసిందని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. మొత్తానికి కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయంగా ఎటు మలుపు తిరగబోతోంది. ఆప్ నేతలు దీన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారు అనేది ఆసక్తిగా మారింది. కేజ్రీవాల్ అరెస్ట్ ఆప్కు రాజకీయంగా నష్టం చేస్తుందా లేక సానుభూతిగా మారి ఓట్లు కురిపిస్తుందా అనేది తేల్చాల్సి ఉంది.